ఏంట్రా ప్రెసిడెంట్ చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేటి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు పోపిట్టలా చెదిరిపోయా. ఏమైందిరా? ఏరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ ట్రబుల్ అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి అచ్చోసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దూరుతారు, ఏ గడ్డైనా గరుస్తారు. ఏరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపంలు అంటాడు. రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఓరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్ లా ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబడి పోటీగా ఈ బుల్లబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాదగా. ఎవరో లేడీస్ వస్తున్నారా? లేడీస్ కాదా, పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం. అబ్బచా లాకరండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ని. నన్ను పట్టుకొని లాక్కురమ్మంటావా? ఎవత్తివే నువ్వు? పోలీస్ పోలీస్. మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా. ఇంకా నేను పరిగెత్తలేను. నువ్వేం చేయమంటే చేస్తాను. బట్టలేపురా. మరి కింద దౌడిపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాక్ ఆడినందుక ఇంతలా కొట్టాలా? ప్యాక్ ఆడినందుకు కాదురా, ఆ దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారేంట్రా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా. ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దాన్ని గొంగడం ఏమిటి, అది నిన్ను ప్రవేశించడం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిటిరా నాయన. కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొడుకుతున్నావు? అదా మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చేసిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవిటి మిషన్ కాదురా, తెంకర సచ్చినోడా. మరి ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్సా? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట. తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది. ఆ మనిద్దరం సేఫ్ అని చెప్తాను. ఎందుకో మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు. ఓ మై బ్యాడ్. ఈ పదాన్ని నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మనమాటే ఫైన్లు. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఏంటి తలపేస్తా? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డెక్ ఇది. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి, అమ్మాయిలకి గజ్జలు బాగా కడతావటగా. అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా. ఇదిగో నా సంగతి నీకు తెలీదు. 3 మారు వెనక్కి వెళ్ళాను అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు, మూతులు బిగియగట్టి. చాలా బాగుంది సార్. తెలుగు కరువైపోతున్న ఈ రోజుల్లో వరదలా తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్. కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినవి. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించినవి. వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైంది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియదు ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్.
సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కదా సార్ ఆధారం. అవును. అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో ఉంది. ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరికి వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్, ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలేవారే. ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. మ్, సార్ ఇది నా విజిటింగ్ కార్డ్. మంచిది. ఉంటాను. అలాగే. అమ్మ నీ కోసం వేచి ఉందిరా. రా 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 రా. మనకుంది 100 ఎకరాలు, ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి. కానీ దానికి ఒక చిక్కుంది. ఏంటది? అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి. గుడి లేపేద్దాం. ఇదిగో బావా, నువ్వు ఇలా గుళ్ళు గోపురాలు లేపేసావు అనుకో, ఆ పయ్యోడు నీ కళ్ళు పీకేస్తాడు తెలుసా. గుడి సంగతి నేను చూసుకుంటాను, ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి. జాతరలో ఉండే జీవితం ఎడారలా తయారైపోయింది. ఎదపోతే, ఎదపోతే. హలో, గోదాట్లో ఇస్తున్నా. గోదాట్లో ఇస్తున్నావా? ఏంటి నీ ఫోజు? నీ వెంట పడుతున్నానని అలుసా? నాలాంటి అమ్మాయి నీకు దొరకచ్చు, కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా. నీతో ఉంటే సరదాగా ఉంటుందనో, ఏదో నా కోసం ఒకని కొట్టావనో, లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది. నిన్ను చూడగానే అనిపించిందిరా. మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి? కొన్నిటికి కారణాలు చెప్పలేం. ఏం పర్వాలేదు, చెప్పు. నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను. అలాగే నిన్ను కూడా. నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను. ఈ ప్రేమ గేమ ఇదంతా నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రేమ కాసేపే. మరి నీ పనెందుకు పూర్తి చేయలేదు? నీ విషయంలో తప్పనిపించింది. ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ. నేను నీకు సరిపోను. తాగుతాను, తిరుగుతాను, పేకాడతాను, కోరికొస్తే తీర్చుకుంటాను. నాలంటోడు నీకు కరెక్ట్ కాదు. అయ్యో, పెళ్లికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా కరెక్ట్. చెప్పండమ్మా. మీ మనవరాలు స్వప్న మా దొరబాబు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. మీ కుటుంబం గురించి అంతా విన్నానమ్మా. అదటుంచండి. మీ దొరబాబు ఏం చేస్తుంటాడు? మా వాడు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు ఎక్కువగాను. కళాపోషణ అన్నమాట. 10 మందికి పని కల్పించేవాడు. ఎంత అడిగినా ఎడంచేతో విసిరేసేవాడు. ఆడికి పని చేయాల్సిన అవసరం ఏంటండి? మరే మా ఓడు బండి మీద వీధిలో వెళ్తుంటే ఎంతమంది అమ్మాయి లేకబడి చూస్తారో తెలుసా అండి? కౌంట్ చేద్దామంటే కంప్యూటర్ వల్ల కూడా కాదు. అవును, అమలాపురం ఊళ్ళో గుడెక్కడో బడెక్కడో తెలియకపోవచ్చు కానీ మా దొరబాబు తోట గురించి తెలియనోడా ఉంటాడు. రోజు సందడే కదా. అసలు మా వాడు ఫోన్ కాల్ కోసం ఫోన్ దగ్గర నిద్రపోయిన కళాకారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి? ఈ పెళ్ళైన తర్వాత మీరు ఒక్కసారి మా తోటలోకి వచ్చారంటే మీకే తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు మీ అమ్మాయిని చేసుకోవడం మీ హోల్ ఫ్యామిలీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అండి. అంత అదృష్టం మాకొద్దయ్యా. ఈ సంబంధం మాకిష్టం లేదు. అది కాదండి, ఒకరింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళేంటని తెలుసుకునే ముందు మనమేంటని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా మీ దొరబాబుకున్న అర్హత ఏంటి